మున్సిపల్ కార్యాలయం ఆవరణలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహ ప్రతిష్ఠ, భూమి పూజ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఇషాక్ బాషా, ఎమ్మెల్సీ రాజకుమారి గనియా, నంద్యాల జిల్లా కలెక్టర్ షేక్ మహబూనిసా, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ నిరంజన్ రెడ్డి, నంద్యాల మున్సిపల్ కమిషనర్, నంద్యాల పురపాలక సంఘం వైస్ చైర్మన్లు, కౌన్సిల్ సభ్యులు మరియు కోఆపరేషన్ సభ్యులు, చింతామణి నంద్యాల జిల్లా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానించేవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ కమిటీ మరియు దళిత బహుజన ప్రజా సంఘాలు. మరియు ఈరోజు నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలల సమర్పణ. పాల్గొన్నవారు వైఎస్ఆర్ నగర్ సీనియర్ న్యాయవాది నందం బాబురావు, నందమూరి నగర్ మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సముద్రాల శోభారాణి, మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒక మహానేత, అడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. ఈరోజు దేశవ్యాప్తంగా అడుగు బలహీన వర్గాలు తలెత్తుకొని నికాలస్గా ధైర్యంగా జీవిస్తున్నారంటే మన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పవిత్రమైన గ్రంథంగా అడుగు బలహీన వర్గాలు భావిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన బిఆర్ అంబేద్కర్ గారు దేశాన్ని ఆయన రాసిచ్చిన గ్రంథము ప్రకారంగానే, రాజ్యాంగం ప్రకారంగానే న్యాయ వ్యవస్థ గాని, పోలీస్ వ్యవస్థ గాని, వివిధ అన్ని వ్యవస్థలు ఈరోజు మన బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాలపైన నడుస్తున్నారని మేము సగౌరవంగా కాలనెత్తుకొని ఈరోజు జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరి హక్కులను, ప్రతి ఒక్క పౌరుని యొక్క హక్కులను రాజ్యాంగంలో ఆ కాలంలో లిఖించినటువంటి ఒక మహానేత, ఒక మహానీయుడు, ఆ మహానీయుని యొక్క జయంతిని ఈరోజు పురస్కరించడం అంటే యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటున్నందుకు మేము సగౌరవంగా ఉన్నాము, సంతోషిస్తున్నాము. ఈరోజు గతంలో మేము ప్రజలలో ఈరోజు సగౌరవంగా ఉన్నాము, న్యాయవాదులుగా ఉన్నాము, పోలీసు వ్యవస్థలో ఉన్నాము, రాజకీయ వ్యవస్థలో ఉన్నాము. అన్ని వ్యవస్థలలో మా జాతికి స్థానం కల్పించినటువంటి ఒక మహాదేవుడు లాంటి వాడు మన బిఆర్ అంబేద్కర్ అని చెప్పగా తప్పదు. కాబట్టి భారతదేశ ప్రజలందరూ ఒకే ఒక నాయకుడు, మహానేత మన బిఆర్ అంబేద్కర్ గారిని కొనియాడాల్సినటువంటి భారతీయ ప్రతి పౌరునికి బాధ్యతగా ఉందని నేను సగౌరవంగా, సవినయంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.